సో మొత్తానికైతే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఇక్కడికి వచ్చి ఒక 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాలు ఎట్లా గడిచాయి? చాలా చాలా తొందరగా అయ్యాయి. అంటే రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఇంకా 16 సంవత్సరాల్లో చాలా నేర్చుకున్నాను. ఇంకా ఇక్కడ పద్ధతుల గురించి నేర్చుకున్నాను, ఇక్కడ మనుషుల గురించి, మళ్ళీ ఇక్కడ బిజినెస్ చేయడం గురించి. అది కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. అదే మా ఇప్పుడు బిజినెస్లు ఉన్నాయి, ఆ బిజినెస్లో మేము కస్టమర్లు ఎలాంటి ప్రాజెక్టులు చేస్తున్నారని చూస్తాము. అదే కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చాలా చూస్తూ ఉంటాము. దాంతో కూడా మాకు ఈ డెవలప్మెంట్ అన్నది అర్థమవుతుంది. అదే ఇక్కడ అయితే చాలా చాలా రకాల విషయాలు జరుగుతాయి. ఈ ప్రాజెక్ట్స్, హాస్పిటల్స్, స్కూల్స్, ఈ రిక్రియేషన్ సెంటర్స్, అపార్ట్మెంట్స్ అన్నీ చాలా వచ్చేస్తున్నాయి. ఇంకా అది చూడడంతో అదే ఫిన్లాండ్లో అంత స్లోగా ఉంటుంది, అదే ఇక్కడ ఫాస్ట్గా అవుతుంది. సో 16 సంవత్సరాలు చాలా ఈజీగా జరిగాయి. అంటే 6 రోజుల్లోనే ఒక 1 వీక్లోనే చూస్తే ఒక 1 వీక్ పీరియడ్ ఆఫ్ టైం 7 days చూస్తేనే గుడ్ అండ్ బ్యాడ్, సాడ్ అండ్ హ్యాపీ, ఇట్లా ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఎన్నో మూమెంట్స్ ఉంటాయి. మరి 16 yearsలో మీకు బాగా సంతోషం, ఫుల్ ఆఫ్ హ్యాపీ? అదే మా పిల్లలు పుట్టినప్పుడు అవి చాలా సంతోషం. మళ్ళా 2017లో మాకు ఒక కాంపిటీషన్లో, గవర్నమెంట్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అప్పుడు ఆ ఫస్ట్ ప్రైజ్ అవార్డు వచ్చినప్పుడు నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ ఆ ఈవెంట్లో మోదీజీ కూడా వచ్చారు, ఆయన్ని చూశాను. మళ్ళా ఇంకొక ఈవెంట్లో ఇక్కడ ఏపీ సైడ్లో అక్కడ అదే అంబానీ వచ్చారు. అండ్ నేను అప్పటి సీఎం గారితో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిశాను. అలాంటివి కొంచెం అదే మెమరబుల్ మూమెంట్స్ జరిగాయి. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు అవి చాలా హ్యాపీని ఇచ్చాయి. సో బాగా ఇబ్బంది పడి బాధపడ్డ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి ఉంటుంది. మనిషి జీవితంలో ఉంటాయి. ఇది అదే పర్సనల్ కాదు, కానీ అప్పుడప్పుడు ఇప్పుడు ఇక్కడ మనుషుల్ని చూస్తే కొంతమందికి చాలా ఉంది, కొంతమందికి ఏమీ లేదు. ఒక 100 రూపాయల కోసం కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో అదే అంత డిఫరెన్స్ ఉండడం వల్ల నాకు బాధ వేస్తుంది. అదే అందరికీ అదే సేమ్ కాకపోయినా కొంచెం ఆ డిఫరెన్స్ తగ్గిస్తే బాగుంటుందని అనిపించింది. అండ్ ఎప్పుడైనా అమ్మ గుర్తుకొస్తుందా? ఎందుకంటే ఇక్కడ బాండింగ్స్, రిలేషన్షిప్స్ మోర్ ఓవర్ చాలా క్లోజ్గా ఉంటాయి. నేను మా అమ్మ వాళ్ళతో వారానికి ఒకసారి మాట్లాడతాను. అప్పుడప్పుడు అదే ఇప్పుడు మా చిన్న పాప ఉన్నప్పుడు అదే మా అమ్మ కూడా దగ్గరలో ఉంటే బాగుండేదని అలా ఆలోచన వస్తుంది. అలాంటి ఫీలింగ్ వస్తుంది. అది ఫిన్లాండ్లో ఉంటే వచ్చేది అసలుకి ఫీలింగ్? ఫిన్లాండ్లో ఉంటే మా అమ్మ అక్కడ దగ్గరలో ఉండేది, అప్పుడు రోజు వచ్చేది. సో అలాంటి ఫీలింగ్ వచ్చేది కాదు. అమ్మని మిస్ అవుతున్నా. సో అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే నేను అమ్మకి ఇది చెప్పాను కూడా. అదే నన్ను పెంచినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాను అమ్మకి. ఎందుకంటే చాలా అదే వాల్యూస్ నేర్పించారు నాకు. అండ్ ఇంకా అదే అమ్మ నాకు ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుందని అదే ఇప్పుడు ఈ ఏజ్లోనే నాకు ఎక్కువ అనిపిస్తుంది. సో అమ్మ ఉంటే బాగుంటుంది, అమ్మ ఉంటే బాగుంటుంది. మరి తెచ్చేసుకుంటారా అమ్మని ఫ్యూచర్లో? ఫ్యూచర్లో ఇంకా తెచ్చేసుకోవాలి. సో ఇదన్నమాట ఫిన్లాండ్ రీటాతో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఎన్నో అంటే ఈ జనరేషన్లో మన కల్చర్ రెస్పెక్ట్ చేస్తూ, అదే ట్రెడిషనల్స్ని ఫాలో అవుతూ, అదే తన లైఫ్ అనుకుంటూ, ఎక్కడ కూడా ఫిన్లాండ్కి సంబంధించి అక్కడే పుట్టి అక్కడే పెరిగినా కూడా అక్కడ ట్రెడిషన్ కంటే కూడా ఇక్కడ ట్రెడిషన్సే మంచివి, అండ్ పిల్లలకు సంబంధించిన కల్చర్ కూడా ఇక్కడ నుంచే నేర్పించాలి అని ఒక ఆలోచన ఉండడం నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగినా కూడా విదేశాల్లో చేసే ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు ఎంతోమంది యువత. అంటే అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇష్టం కావచ్చు. కాకపోతే తెలుగు మాట్లాడాలన్నా కూడా అండ్ ఆ స్లాంగ్ మాట్లాడాలన్నా కూడా సో వద్దు అనుకొని ఇంగ్లీష్లోనే మాట్లాడే పరిస్థితి, వద్దు అనుకొని హిందీలోనే మాట్లాడే పరిస్థితి. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా కూడా
ఇక్కడ కోడలై వచ్చింది కాబట్టి తన జీవితం ఇక్కడే, అంటే ఇక్కడ ఉండే సంబంధాలతో ఎంత తొందరగా అనుబంధం ఏర్పరచుకుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణ అని నేనైతే అనుకుంటున్నా. సో మళ్ళీ ఒక స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.